నీ సన్నిధానంలో నిన్ను స్తుతించే భాగ్యము ధన్యత నాకు మాకు అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ 2 దినాలలో 2వ ఆదివారమున ఈ సన్నిధానంలో నేను గణపరచడానికి స్తుతించడానికి ఇచ్చిన ఈ ధన్యత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదే మాతో మాట్లాడి మమ్మలను ఈ ఆత్మతో బలపరచమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములను ప్రసాదించి నీ మహిమలో మమ్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క సన్నిధానంలో ఈ లెంట్ కాలంలో 2వ ఆదివారమున మనమందరం నిలిచి ఉండడానికి దేవుడి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. లెంట్ కాలంలో 2వ ఆదివారమున దేవుని యొక్క ప్రశస్తమైన కృపలో మనలను మనము దేవుని యొక్క సన్నిధానంలో కనపరుచుకుంటూ బలపరుచుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ధన్యత్వాన్ని బట్టి మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించుట, మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించుట లేక సహించుట. చదవబడినటువంటి 4 పాఠ్య భాగాల్లో మనము మొదటి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు మొదటి పాఠంగా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు పత్రికా పాఠంగా, మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు సువార్త పాఠంగా, తిరిగి 41వ దావీదు కీర్తన ఉత్తర ప్రచిత్రంగా మనము చదువుకున్నాం. క్రీస్తు మన కొరకు మోసినటువంటి శిలువ భారములో 2వ ఆదివారం బట్టి మనము చక్కని లేఖన భాగముల ద్వారా ధ్యానాంశమును సౌత్ ఇండియా వారు మనకు అనుగ్రహించారు. ఒకరి భారములను ఒకరు వహించుట లేక భరించుట. మానవ జీవితము భారభరితమైనటువంటి జీవితం. ఒకరి సహాయం లేకుండా మరొకరు ఈ సమాజంలో జీవించలేరు. ఏదో ఒక సహాయం, మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, లేకపోతే మరి మన బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం అనేటటువంటిది మానవ జీవితంలో ఒక భాగం. దాన్ని పాఠంలో ఈ దినము మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. చాలండి. ఒకరి భారమును ఒకరు మోయుట. క్రైస్తవ సమాజంలో సమస్యలు అనేటటువంటివి తలెత్తడం సహజమైనటువంటివి. పౌలు బాగా వీటిని గుర్తెరిగి మంచివారిని తలంచిన వారే సులభంగా తప్పిపోయే ప్రమాదం ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పౌలు యొక్క భావంలో తప్పిదము అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. తప్పిదము అంటే మనం నడిచేటటువంటి మార్గంలో నుంచి వేరొక మార్గంలో నడిచే విధానం. అంటే మరి తెలిసి చేసినటువంటి పాపము కఠినంగా తలంచబడటం లేదు, కానీ అది విమర్శనాత్మకమైనటువంటి స్థితిలోనికి నడిపించబడేటటువంటి విధి విధానాలు.
కొందరు తెలిసి తప్పులు చేస్తారు, కొందరు తెలియకనే తప్పులు చేస్తూ ఉంటారు. అంటే కొందరు ఆ తప్పును తెలియపరిచినప్పుడు వారు గుర్తించుకునేటటువంటి విధానం కొంతమంది కలిగి ఉంటే, మరొకరు మరి చెప్పిన దాన్ని సరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక సమాజంలో మనం నిలిచున్నాం. అంటే కావాలని చేసేటటువంటి పొరపాట్లు, ఏమవుతుంది అనేటటువంటి ఒక నిర్లక్ష్యంతో చేసేటటువంటి పొరపాట్లు, మనము గ్రహించగలిగినటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ మన జీవితంలో కొన్నిసార్లు ఈ తప్పిదాలు అనేటటువంటివి చేస్తూ ఉంటాం. కానీ ఎవరైనప్పటికీ తప్పిదాలు చేసిన ఎడల అతన్ని విమర్శించి నిందించడం, దూషించడం సరైనటువంటిది కాదు. కానీ ఆ తప్పిదం నుండి బయటపడేటటువంటి ఆలోచన విధానాన్ని తెలియపరచడమే మనం ఒకరికి సహాయం చేసేటటువంటి వారు. అదే క్రైస్తవ నైజము, క్రైస్తవ గుణలక్షణము. అయ్యా మీరు తప్పిదం చేస్తున్నారు, లేకపోతే మీతో నేను మాట్లాడొచ్చా, లేకపోతే మీరు ఏ విధంగా మీరు నడుస్తున్నారో మీరేమన్నా గుర్తించగలుగుతున్నారా అని కరెక్షన్ చేయటం అనేటటువంటిది క్రైస్తవ గుణలక్షణాల్లో చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతూ ఉంటే కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కర్లేదు, నాకు చెప్పాల్సిన పని లేదు, నాకు అంత తెలుసు అనేటటువంటి ఆ రాంగ్ ట్రాక్లో వెళ్ళేటటువంటి వారు కూడా మన సమాజంలో లేకపోలేదు. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు ఇతరులు పడిపోకుండా వారు సరైనటువంటి త్రోవలో నడవటానికి ఈ సమాజంలో ఉన్నటువంటి వారు కొంతమంది మనం కరెక్ట్ చేస్తుంటే దాన్ని మనము ఓవర్టేక్ చేసి వెళ్ళటం అనేటటువంటిది తప్పిదంగా అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశంలో మనం గమనించగలిగితే పడిన గుంటలో నుంచి లేవనెత్తగలిగేటటువంటి క్రైస్తవత్వం కావాలి. ఆ గుంటలో పడిన తర్వాత అతను లేవకుండా మట్టి వేయటం అనేటటువంటిది దౌర్భాగ్యమైన స్థితి. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక గుంటలో పడ్డానండి, పడిన తర్వాత ఏం చేయాలి? ఆ గుంటలో నుంచి పైకి లేవగలిగేటటువంటి ఒక క్రైస్తవ నైజం కలిగి ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ గుంటలో నుంచి లేవకుండానే చెప్పండి మట్టి వేసి కూర్చేటటువంటి విధానము, ఇది క్రైస్తవ తత్వము కానేరదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏమిటి క్రీస్తు యేసున కలిగిన మనస్సు? లేక క్రైస్తత్వము ఏమిటి? లేక క్రైస్తవ తత్వంలో దాగి ఉన్నటువంటి మర్మమయమైనది అని మనం బాగా గుర్తించగలిగినట్లయితే, సాత్వికమైనటువంటి మనస్సుతో చెడిన దాన్ని మంచి దారికి తీసుకుని రావటమే క్రైస్తవ తత్వం. సాత్వికం అని అంటే ఇక్కడ కొంచెం నిందలు కూడా పడేటటువంటి ప్రమాదం ఉంది. ఆ పడినటువంటి వ్యక్తి కరెక్షన్ చేస్తుంటే ఏం చేస్తాడనంటే చేసే అతన్ని నిందిస్తూ ఉంటాడు. ఆ నిందించేటటువంటి నిందలు కూడా ఓర్చుకొని నిలవబడగలిగేటటువంటి శక్తి కలిగి ఉండే విధానమే క్రైస్తవ తత్వం. అంటే ఇక్కడ ఒకరి భారం ఒకరు మోయటం అని అంటే తను తాను ఎక్కువగా ఎంచుకొని మోసగించుకునటం కంటే మనం చేసేటటువంటి పనులను బట్టి ఇతరు అతిశయించగలిగేటటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. అదే క్రీస్తు తత్వం. అంటే మనము ఈ కరెక్షన్లో మన చెయ్యి ఏం చూపిస్తుంటే ఇంకొక ఏం చేస్తుంది, మనల్ని కూడా చూపిస్తుందంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఎదుటి వారిని కరెక్ట్ చేయగలిగేటటువంటి ఆలోచన, ఇది క్రీస్తు యేసులో కలిగినటువంటి తత్వం. కొంతమంది ఎప్పుడు ఎదుటి వారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు.
కొందరు ఎదుటి వారిని సూటిపోటు మాటలతో విమర్శనాత్మకంగా మాట్లాడతారు, కొంతమంది ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది లోక సంబంధమైన మాటలతో మామూలుగా మాట్లాడరు, గాయపడేటటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో వీరందరి మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే దావీదు కీర్తనాకారుడు మొదటి కీర్తనలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. అంటే ఈ మూడు తత్వాల మధ్య క్రైస్తవ తత్వం ఉనికి అనేటటువంటిది ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎక్కడి నుంచో రారు దుస్తులు, ఎక్కడి నుంచో రారు పాపులు, ఎక్కడి నుంచో రారు అపహాసకులు. మన మధ్యనే లోక సంబంధమైనటువంటి తత్వంతో నింపబడి ఉన్నటువంటి వారు. ఒక క్రైస్తవ పండితుడు ఏమంటాడనంటే, ఒక మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందనంటే దుర్గుణము ఉంటుంది, సత్కార్యం కూడా ఉంటుంది మనిషిలో ఉండేటటువంటి. ఈ దుర్గుణం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము చేత ప్రతినిత్యము కడగబడాలి. అప్పుడు ఈ దుర్గుణం ఏమవుద్ది? పైకి రాదంట. మనకి లేదని చెప్పడం కాదు, కానీ మనలో ఉంది దుర్గుణం. కానీ అది పైకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యముతో మనము దాన్ని రానివ్వకుండా అదుపు చేసుకునేటటువంటి తత్వము క్రైస్తవులకు ఉన్నది. అంటే ఎదుటి వారు దుర్గుణాలతో కలిగి ఉన్నాడు అంటే అతనిలో క్రైస్తవ నీతి విధానం వాక్యము లేదు కాబట్టి అతను ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ నీలో ఏముంది? నీలో ఏముంది? క్రీస్తు ప్రేమ ఉన్నది, క్రీస్తు తత్వం ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది. నీవు దేవుని బిడ్డగా ఈ లోకంలో మరి నివసించడానికి దేవుడు ఇచ్చాడు అవకాశం. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా జీవించడానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్నావు. వాక్యం ద్వారా, బాప్తిస్మం ద్వారా ప్రతినిత్యము నిన్ను నీవు కడుక్కుంటూ ఉన్నావు. కాబట్టి నీలో అటువంటి దుర్గుణము రాకుండా నిన్ను బలపరుస్తుంది దేవుని వాక్యం. చూడండి 6వ వచనం చదువుదాం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏది విత్తుతాడో అదే. క్రైస్తవ తత్వము అంటే మేలు చేయటంలో నిరుత్సాహపడకూడదు, మేలు చేయటంలో నిరుత్సాహపడకూడదు. మేలు చేయటంలో ఎప్పుడు నిరుత్సాహపడతామని అంటే మనం ఎదుటి వారికి ఏం చేశాడు అనేటటువంటిది చూడకుండా చేయటమే మేలు చేయటం. ఎదుటివాడు నీకు కీడు చేసే ఉండొచ్చు, ఎదుటివాడు నీకు హాని చేసే ఉండొచ్చు, ఎదుటివాడు నిన్ను దూషించి ఉండవచ్చు, ఎదుటివాడు నీ మీద అన్యాయంగా మాట్లాడవచ్చు. కానీ నీవేం చేయాలి? నీ క్రీస్తు ప్రేమను నీవు ప్రకటన చేయాలి, నీ క్రీస్తు ప్రేమను నీవు వ్యక్తం చేయాలి. ఇది ఎలా సాధ్యం అయ్యారు? మీరు చెప్తున్నారు కానీ అంత తేలిక అని మీరు అనవచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటామో వాటిని ఏం చేస్తాం? మనం పక్కన పెట్టాలి. దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చేస్తాడండి. ఎందుకు అంటే దాన్ని ఏమంటారంటే దేవుడు చేస్తాడంటే మనం తగ్గించుకొని చేసినప్పుడు తీర్పరి ఆయన, న్యాయమైన తీర్పరి మనుషులు కాదు. ఎవరండి? దేవుడు. దేవుడు తీర్పు తీసుకున్నాడు, దేవుడు క్షమిస్తాడు, నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే మరి ఇక్కడ గమనించగలిగినట్లయితే క్రైస్తవ బోధకులను పోషించవలసిన బాధ్యత సంఘం పైన ఉన్నది. అనే కాకుండా ఆత్మీయ సత్యాన్ని బోధిస్తూ భౌతిక వస్తువులతో సహాయం చేయకుండా అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయపడటం అనేటటువంటిది క్రైస్తవ విధిగా జ్ఞాపకం చేస్తూ ఇతరుల నుండి మనం ఎప్పుడు మరి ఆశ అంటే మనిషికి ఎలా ఉండదని అంటే ఇచ్చే స్వభావం కలవారే పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కలిగి ఉంటారని బైబిల్ మనకి తెలియచెప్తా ఉంది. అంటే ఇతరులకు మేలు చేయడం
విసుగకుండా ఎల్లప్పుడూ చేసేటటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఇదే క్రైస్తవ గుణ లక్షణం. క్రీస్తు యేసుని కలిగిన మనస్సు ఇదే. కాబట్టి యేసు ప్రభువారు తన యొక్క జీవిత విధానంలో తగ్గింపు మాదిరి కలిగి ఉన్నాడు. మరి ఆయన లోకంలో చూపించినటువంటి ఒక విశిష్టమైనటువంటి మాదిరిగా కూడా మేలు చేయటంలో ఆయన ఏ విధంగా బోధించాడో ఆ విధంగానే లోకానికి తెలియపరిచినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మొదటి పాఠంలో 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు సౌలు కుటుంబం ఎడల న్యాయాన్ని జరిగిస్తా ఉన్నాడు. ఏ విధంగా న్యాయం జరిగిస్తున్నాడు? శత్రువులకు ఎవరు న్యాయం చేయరు. లోకరీతిగా మనం చూస్తే శత్రువులకు ఎవరికి న్యాయం చేస్తారండి? శత్రువులు ఏమనుకుంటారు? మన ముందు శత్రువు నిలబడున్నాడు, ఏమనుకుంటారు? సమయం వచ్చింది కాబట్టి ఆ టార్గెట్ చేసుకుంటారు. శత్రువు ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. శత్రువు శిక్షింపబడాలి. శత్రువు శ్రమనొందాలి. శత్రువు నాకు జరిగిన అన్యాయం కన్నా అతను 7 అన్యాయాన్ని ఎదుర్కోవాలి. దాన్ని క్రైస్తవ తత్వంలో ఏమంటారనంటే, మోకరించగానే ఏం చేయాలంటే దేవా వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. అదే క్రైస్తవ తత్వం. దేవా క్షమించనంటే తీర్పు తీర్చేటటువంటి దేవుడు చూసుకుంటాడు. దేవా మరి నీవు తీర్పు తీర్చేవాడు కాబట్టి ప్రభువా ఆయన్ని క్షమించు, నా ఎడల కృప చూపించి ఆయన్ని క్షమించని మనం ప్రార్థన చేస్తే శత్రువు కుటుంబానికి మరి తనకు కూడా కీడు తలపెట్టినటువంటి సౌలు యొక్క కుటుంబమునకు మేలు చేయడంలో ఇక్కడ దావీదు తను చేస్తున్నటువంటి న్యాయ పరిపాలన వ్యక్తపరచబడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఉపకారమునకు ప్రత్యుపకారం చేయడానికి దావీదు మనస్సులో సిద్ధపరచుకున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతేకాకుండా యోనాతాను చేసినటువంటి ఉపకారాన్ని మరువకుండా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని రాజుగా ఉన్నటువంటి దావీదు ఆలోచన చేస్తా ఉన్నాడు. అంటే మరి సౌలు కుటుంబంలో మిగిలిన వారికి మేలు చేయాలని తలస్తున్నాడు. అనేక జ్ఞానాంశం ఏంటంటే అనేక జ్ఞానాంశం ఏంటి? మానవాళి వేదన భరితములను సమిష్టిగా వహించుట. మెఫీబోషెతు ఎడల దావీదు తన యొక్క నిర్ణయాన్ని ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ విధంగా నిర్ణయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు అనంటే, ఇక్కడ మరి రాజులు సాధారణంగా లోక ధర్మాన్ని బట్టి, రాజకీయ ధర్మాన్ని బట్టి శత్రుశాసనం లేకుండా నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తారు రాజులు. ఎందుకంటే అది రాజా ఆలోచన విధానం. కాబట్టి శత్రుశాసనం అనేది ఉండకూడదు. కాబట్టి దావీదు శత్రువులకు మరి ఉపకారం చేయడంలో ఒక ఔన్నత్యాన్ని దాగి ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ సౌలు యొక్క కుటుంబంలో తన సేవకుడైనటువంటి సీబా ద్వారా యోనాతానుకు మెఫీబోషెతు అనేటటువంటి కుట్టి కాళ్ళు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడని ఒక ఆలోచనను అక్కడ ఉన్నటువంటి వారు తెలియచెప్పారు. అంతేకాకుండా అతనికి సకల రాజమర్యాదలతో పునరావాసం కల్పించడంలో దావీదు ఇక్కడ అనుసరించినటువంటి న్యాయం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనాతాను దావీదుకి ప్రాణ స్నేహితుడు, కానీ సౌలు దావీదుకి విరోధి. ఎందుకంటే రాజ్యంలో కలిగినటువంటి పరిణామాలన్నీ చాలాసార్లు మనము ఈ భాగాన్ని మనము అధ్యయనం చేసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి అపకారం తలపెట్టినటువంటి సౌలు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మరి
యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతునకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా మరి బహుశా తండ్రి యోనాతానుకు దావీదు మరి అన్ని విషయాల్లో చేసిన ఉపకారానికి బట్టి కూడా ప్రత్యుపకారం చేయాలని ఇక్కడ దావీదు నిర్ణయించుకున్నాడు. ఏం చేశాడు యోనాతాను దావీదుకి? తన తండ్రి చంపాలనుకున్నప్పుడల్లా ఆ విషయాన్ని దావీదుకి తెలియజేశాడు. నువ్వు పారిపోయావు, నువ్వు అక్కడ ఉండొద్దు, మా తండ్రిని చంపడానికి రాబోతున్నాడు అని ముందుగా తెలియపరిచి సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి విధానంలో మరి మరి ఇక్కడ దావీదు అనేక సార్లు తను తప్పించబడ్డాడు. అదన్నీ గుర్తు చేసుకుంటూ దావీదు మరి మెఫీబోషెతు ఎడల దయ చూపిన వాడిగా మనము చూస్తా ఉన్నాం. అతని తండ్రి అయినటువంటి యోనాతాను దావీదు చేసినటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని యొక్క సేవకుడుగా సౌలును కూడా ఇక్కడ అభిషక్తుడైనటువంటి సేవకుడుగా దావీదు గుర్తిస్తా ఉన్నాడు. దేవుడు సేవకుడు, మరి అభిషక్తుడైనటువంటి సేవకుడు కాబట్టి మరి అతని మనవడైనటువంటి మెఫీబోషెతు ఎడల దయ చూపించి మరి ఇక్కడ తాను చేయవలసినటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. అభిషక్తుల ఎడల మనం ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలో సంఘానికి తెలియపరిచేటటువంటి ఒక వృత్తాంతం ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే సౌలు దావీదు ఎడల విరోధ భావం కలిగి ఉన్నప్పటికీ దావీదు సౌలు ఎడల దేవుని యొక్క సేవకుడుగా, అభిషక్తుడైన సేవకుడుగా గౌరవిస్తూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని గుర్తుంచుకోకుండా సేవకుడిగా, అభిషక్తుడైనటువంటి సేవకుడిగా గుర్తించగలిగేటటువంటి మనస్సును ఇక్కడ దావీదు కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేయవలసినటువంటి వారు ఆయన. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం నుంచి. నేను తావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, ఈ స్థలము ఖాళీగా కనబడును కదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుతుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను కొండ దగ్గర ఉండుము. ఉరితూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని పక్కకు కొట్టి. ఇదంతా మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యూదా మరియు ఇశ్రాయేల్ గోత్రాల వారిని సమైక్యపరచడానికి దావీదు సౌలు కుటుంబీకులకు మేలు చేసి వారిని మంచికి చేసుకోవాలని బహుశా తలంచి ఉండవచ్చు. కానీ ప్రాముఖ్యంగా యోనాతానుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి అతని సంతానానికి మేలు చేయి తలంచాడు అనేటటువంటి విషయము ఈ అధ్యాయంలో చదువుతున్నప్పుడు మనకు కనిపిస్తా ఉంది. అంటే యోనాతాను చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 14 నుంచి 17 వరకు అతని సంతానానికి దావీదు ద్వారా మేలు చేసెను. మెఫీబోషెతు ఏ విధంగా కుంటివాడుగా ఉన్నాడు అనేటటువంటి విధానం 4వ అధ్యాయంలో మనకి తెలియపరచబడతా ఉంది. సౌలు మరియు యోనాతానులు మరణించినప్పుడు మరి మెఫీబోషెతు వయసు 5 సంవత్సరాలుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కుంటివాడైనటువంటి మెఫీబోషెతు 2 కాళ్ళు కుంటివి అని వ్రాయబడింది, కానీ అతను పుట్టుకతో కుంటివాడు కాదు. యుద్ధం చేస్తున్నప్పుడుగా
తన దాది ఆయనను ఎత్తుకొని పరిగెత్తుతూ ఉన్నప్పుడు జారి కింద పడినందువల్ల 2 కాళ్ళు కుంటివిగా చేయబడ్డాయి. అంతేకాకుండా ఈ కుంటివాడైనటువంటి మెఫీబోషెతు ఎడల దావీదు కనపరిచినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ మరి తన యొక్క నిజమైనటువంటి రాజ్యపాలనను సూచించే విధంగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ పాట మరి దీనికి సంబంధించినటువంటి పాటగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా రూపింపబడిన ఆయుధం నాకు విరోధమై వర్ధిల్లు చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా ప్రభుని మిమ్మును ముట్టినవాడు నా కంటి పాప. మిమ్మును ముట్టినవాడు నా కంటి ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా అంగవైకల్యం అనేటటువంటిది మెఫీబోషెతు జీవితంలో శాపంగా మారిపోయింది. ఒక రాజుగారి మనవడుగా జీవించవలసినటువంటి విధానము కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తాతని కోల్పోయి, మరి తన యొక్క దుస్థితిని గుర్తించగలిగేటటువంటి రీతిగా తన యొక్క జీవితం లేదు. కానీ దావీదు హృదయంలో దేవుని ప్రేమను కనుగొని అంగవైకల్యాన్ని అధిగమించడానికి ఒక నిరాదరణ, నిరాశ, నిస్పృహ, మరి గౌరవప్రదమైనటువంటి సమాజ జీవితాన్ని జీవించలేనటువంటి మెఫీబోషెతు మరి తన యొక్క పోషణ నిమిత్తము సదుపాయం కలిగించి మరి దావీదు ఏ విధమైనటువంటి స్థితిని ఇచ్చాడనంటే తనతో కూడా రాజభోజనం చేయగలిగేటటువంటి స్థితిని దావీదు మెఫీబోషెతునకు అనుగ్రహించాడు. అంటే ఇక్కడ మరి గుంటివాడుగా, ఒక నిషేధించబడిన వాడుగా, సమాజం తృణీకరించబడిన వాడుగా, మరి కొంతమంది ఏం చెప్తారని అంటే పూర్వీకులు చేసినటువంటి పాపాలు వీడికి శాపంగా మారి వీడి కుంటివాడిగా మారాడు, వీడి నిరాధారణగా గురి అయ్యాడు. కాబట్టి తండ్రిని కోల్పోయాడు, తాతని కోల్పోయాడు, ఇప్పుడు ఈ విధమైన దుస్థితిలో ఉన్నాడని సమాజం చేత ఏమైనటువంటి భావంతో ఉన్నటువంటి మెఫీబోషెతు ఎడల దావీదు ప్రేమ కలిగి ఉన్నాడు. మనము మరి ఈ లెంట్ డేస్ లో విజ్ఞాపన ప్రార్థన చేస్తాం.
విజ్ఞాపన ప్రాంతంలో నిన్ను చూసినట్లుగా నీ ఇతరులను కూడా చూచేటటువంటి ప్రేమ కలిగి ఉన్నాడని ఒక ఉత్తర ప్రత్యుత్తరం మనం చెప్తాం ప్రతిరోజు. అంటే నన్ను ఏ విధంగా నేను ప్రేమగా చూసుకుంటున్నానో ఇతరుల ఏడలు కూడా అదే ప్రేమను కలిగి ఉండాలి. ఇదే క్రీస్తు యేసు కలిగినటువంటి ప్రేమ, క్రీస్తు యేసు చూపినటువంటి జాలి. ఇక్కడ మన పాపాలను మనం ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని దాసులుగా ఇష్టపడితే దేవుడు మనల్ని తప్పకుండా ప్రేమిస్తాడు. దావీదు కలిగినటువంటి ప్రేమ మనము కూడా కలిగి ఉండాలి అనేటటువంటి విషయము మరి మానవాళి వేదన భరితములను సమిష్టిగా భరించేటటువంటి ఈ ధ్యానాంశంలో మెఫీబోషెతు ఎడల మనము మరి ఏ విధమైనటువంటి దావీదు ప్రేమ కలిగి ఉన్నాడో, అంగవైకల్యం ఏదైనప్పటికీ అది గుడ్డితనమే కానీ మోగ చెవుడు అవిటి వారైనప్పటికీ మరి దేవుని సన్నిధికి వచ్చి వారు దేవుని పిల్లలుగా సహాయాన్ని కోరితే మన వంతు మనము సహాయము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇల్లెంటి డేస్లో లేక ఉపవాస దినాలలో ఉపవాసం ద్వారా మనం ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఆలోచన విధానాన్ని ఈ దిన వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పక్షవాత రోగిని యేసు స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో, ఈ మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో 3 సువార్తల్లో మనం చూస్తాం. ఈ 3 సువార్తల్లో తెలియపరుస్తూ విశ్వాసం అనేటటువంటిది వ్యర్థం కాదు అనేటటువంటి ఒక సంఘటన ఈ మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువారు గలిలయలో తన సువార్త ప్రకటనను చేస్తూ స్వస్థపరిచే పరిచర్యలను చేస్తూ అక్కడి నుంచి కపెర్నహూమునకు వచ్చినప్పుడు, కపెర్నహూములో ఆయన వచ్చాడని ఆ పట్టణం అంతా తెలియపరచబడినప్పుడు ఆ పట్టణం అంతా ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే మరి ఆయన ఎంత ఉన్నాడని తెలుసుకొని ప్రజలు అక్కడ గుమికూడినప్పుడు వాకిటనైనను స్థలము లేనందున అని వ్రాయబడింది. అక్కడ వాకిటనైనను స్థలము లేనందున కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇలాంటి జనసమూహంలోకి 4 వ్యక్తులు ఒక పక్షవాత రోగిని మరి మంచంతో తీసుకుని వచ్చారు. అంటే యోధా సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఇంటికి మిద్దె అనేటటువంటిది ఉంటుందట. వారు ఇల్లు కట్టుకునేటప్పుడే పైన మిద్దె ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఆ మిద్దెని దేనికి ఉపయోగిస్తారని అంటే వారు ప్రార్థన చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఆనవాయితీ యోధా గృహాల్లో ఉన్నది. కాబట్టి ఇంటి పైకప్పును తొలగించి ఆ రోగిని మరి ఆ మంచంతో కిందకి దించారు. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇల్లు కట్టుకొని ఇంట్లో నివసించేవారు యేసు ప్రభువారు ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు ఇంటి పైనుంచి పేషెంట్ని తీస్తున్నారని అంటే ఇల్లు ఏమవ్వాలి చెప్పండి? ఇల్లు ఏమవ్వాలి? ఎవరైనా మాట్లాడుతున్నారు? ఇల్లు పాడు చేస్తేనే కదా లోపలికి మంచంతో దించగలిగేది. ముందు యజమాని మారు మాట్లాడినట్లుగా అక్కడ మనం చూడం. అంటే ఇల్లు పాడైన దేవుని కార్యం అక్కడ జరుగుతుందని తాను యజమాని అంగీకరించాడు. యేసు ప్రభువారు అక్కడ ఉన్నారని వారు విశ్వాసంతో తీసుకుని వచ్చి వారు పైకప్పు విప్పి ఆ మంచంతో లోపలికి, అంటే స్థలం లేదు తీసుకుని వెళ్ళడానికి, ఏ వైపునా స్థలం లేదు. ఇంకో సాంప్రదాయం ఏంటంటే ఊరంతటికి ఒకటే ద్వారం ఉంటుంది, ఇంటికి కూడా ఒకటే ద్వారం ఉంటుంది. 2-3 ద్వారాలు ఉండవు. ఇప్పుడు అంటే మనకి ఏదో సాంప్రదాయ రీతిగా ఈ మన 2 గుమ్మాలు, 3 గుమ్మాలు, 6 గుమ్మాలు, 8 గుమ్మాలు ఇలా మనము ఏర్పాటు చేసుకున్నాం. కానీ యోధా సాంప్రదాయంలో ఒకటే గుమ్మ ఉంటుంది ఇంటికి. ఆ గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళాలి, దాని నుంచే బయటికి రావాలి. ఊళ్ళోకి వెళ్ళాలన్నా ఒకటే ద్వారం. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ
మరి యేసు ప్రభు వారు అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ తీసుకొని వచ్చినటువంటి ఆ పక్షవాత రోగిని ప్రభువారు చూచి ఏమని అంటారంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే ఇక్కడ రోగానికి పాపానికి సంబంధం ఉన్నదని, పాపం వలన రోగాలు సంభవిస్తాయని యూదుల యొక్క నమ్మకం. వీడైనను వీరి కన్నవారైనను పాపం చేశారా అంటే, వీడైనను వీరి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఎదురైందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. శాస్త్రుల పరిచయ ఆలోచనలే. ఒకడు గుడ్డివాడిగా పుట్టడానికి పూర్వీకులు పాపం చేస్తేనే, తప్పిదం చేస్తేనే, అపరాధం చేస్తేనే వారు గుడ్డివాడిగా పుట్టే ప్రమాదం ఉందని వారి నమ్మకం. అయితే వారు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఎదురైందు ప్రత్యక్షపరచబడాలి. ఇక్కడ కూడా మరి ఈ పక్షవాత రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపాలు ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పండి? బాగా ఆలోచన చేయండి. పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి? పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. పాపాలు హృదయంలో ఎందుకు నిర్మించబడతాయి? ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎక్కడికో వెళ్ళక్కర్లే. నీ హృదయంలో కక్షలు, కార్పణ్యాలు, ద్రోహాలు, విభేదాలు, పగలు ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి, మాట్లాడండి. అదే పాపం. ఎక్కడి నుంచో రావు, మనకు మనమే నిర్మితము. నా మాట లేదండి వాడు వేసేయాలి అంతే. అది నీ హృదయంలో ఉందా చెప్పండి, అందరూ చెప్పాలి. అది నీ హృదయంలో నిర్మితమవుతున్న పాపం. నీ హృదయంలో ద్వేషభావం అన్నది, ఈరోజు కమ్యూనిటీకి వస్తున్నావు, నీ హృదయంలో ఏముండాలి? సమాధానంతో రావాలి. నీ హృదయంలో పాపం నింపుకొని కక్షతో ఇక్కడికి వస్తే ఏమవుతుంది? పాపంగా మారే ప్రమాదం ఉన్నది. 7 సార్లు క్షమించాలా ప్రభు అంటే 7 సార్లు కాదు, ఎన్నిసార్లు? 77 సార్లు కాదు, ప్రతినిత్యము క్షమిస్తూనే ఉండాలి. ప్రతినిత్యము దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు కడుక్కోవాలి, నీ పాపము నుంచి విడుదల పొందాలి. అందుకని ఇక్కడ ప్రభువారు ఈ పక్షవాత రోగితో ఏమంటున్నాడనంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అతని మానసిక రోగాన్ని ఇక్కడ బాగు చేస్తా ఉన్నాడు. ఇక్కడ రోగానికి పాపానికి సంబంధం ఉన్నదని ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకు మరి నీ పాపాలు క్షమించబడి ఉన్నవని ప్రభు చెప్తున్నాడు అంటే, కుమారుడా, నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను మోపగించుకుంటాం లేదు, కానీ అవి క్షమించబడి ఉన్నవి కాబట్టి నీ పొరుపెత్తుకొని నడవమంటున్నాడు. క్షమించబడి ఉన్నవి. ఏ విధంగా క్షమించబడి ఉన్నది? అతని యొక్క మానసిక శారీరక స్వస్థతలకు కారణమవుతున్నది. చూడండి, 7వ వచనం నుంచి చదువుదాం. దీనికి సంబంధించినటువంటి వచనము పాత నిబంధన గ్రంథంలో లేవి కాండం 24వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లేవి కాండము 24:16. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష ఉన్నవాడు సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన యెడల వారికి మరణశిక్ష విధింపవలెను. చాలండి, పాత నిబంధన చట్టంలో ఏమని రాయబడింది? ఇప్పుడు చెప్పారు కదా పేతురు గారు. దేనికోసం? యెహోవా నామమును దూషించిన అంటే దేవుని యొక్క నామాన్ని మనము దూషించకూడదు. దేవుని యొక్క ఆత్మను గౌరవించాలి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలి? గౌరవించాలి.
పరిశుద్ధాత్మ అంటే మనలో దేవుడు జరిగించే క్రియ, కార్యం. కాబట్టి మరి పాపాలు క్షమించే అధికారము ఎవరికి లేదని ఇక్కడ శాస్త్రులు పరిచయులు ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే మరి ఇక్కడ యేసును వెంబడించడం, ప్రజలందరూ యేసును వెంబడించడం సన్హెడ్రిన్ సభకి, యోగా మత నాయకులకి వారికి వెళ్ళింది. కాబట్టి ఈ శాస్త్రులు పరిచయం ఏం చేస్తారంటే సన్హెడ్రిన్ సభలో ఇతన్ని పాస్ చేసి ఏదో ఒక విధంగా నేరారోపణ చేసి ప్రభువుని శిక్షించాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారి ఆలోచన విధానాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏమిటంటే పాత నిబంధన గ్రంథంలో మరి యెహోవా నామాన్ని అగౌరవపరిచినటువంటి వారికి మరణ శిక్ష విధించాలి, రాళ్లతో కొట్టి చంపాలి. యోధా చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. కానీ మరి ఇక్కడ యేసు ప్రభువారు వారికి సమాధానం చెప్పలేనిటువంటి ప్రశ్న ఇక్కడ వారి ముందు ఉంచారు. ఏంటంటే నీ పాపాలు క్షమించబడి అని చెప్పటం మరి చాలా తేలికే. కానీ పాపాలు క్షమించబడాలని అంటే దేవుని యొక్క ఆత్మను వారు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మను వారు కలిగి ఉంటే వారు పాపాలు క్షమించబడతాయి. కాబట్టి నీ పరుపెత్తుకొని నడవమని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ పాపాలు క్షమించబడినవి కాబట్టి వారు పరుపెత్తుకొని నడిచేటటువంటి స్థితిని దేవుడు వారికి కలుగు చేస్తారు. ఇక్కడ ప్రత్యక్షంగా ప్రజలందరూ చూస్తున్నప్పుడు మంచం మీద తీసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేయబడుతుంది? పరుపెత్తుకొని నడిచేటటువంటి స్థితి. అంటే తనలో ఉన్నటువంటి పాపమునకు విడుదల కలిగింది, తన అనారోగ్యానికి స్వస్థత కలిగింది. మరి తనకు ఉపకారం చేసినటువంటి దేవుని యొక్క కార్యము బట్టి దేవుడు అక్కడ మహిమపరచబడతాడు. ఈ శాస్త్రులు పరిచయం ఇష్టం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలని చూస్తున్నారు? ప్రభువుని ఏదో ఒక విధంగా పట్టుకోవాలి, ఏదో ఒక విధంగా ఆయన నేరారోపణ చేయాలి, ఆయన మీద నిందలు వేయాలి. ఇక్కడ మనం బాగా గమనించగలిగినట్లయితే దేవుని యొక్క క్షమాపణ పక్షవాత రోగికి తెలియజేశాడు. దావీదు పాప విషయమై కూడా పశ్చాత్తాపుడైనప్పుడు దేవుడు నీ పాపాలు క్షమించాడని 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మరి అక్కడ నాతాను చేత హెచ్చరిక చేయబడినప్పుడు, ప్రవక్త ప్రకటించినప్పుడు దేవుని పక్షంగా తాను పశ్చాత్తాపాన్ని పొంది 51వ దావీదు కీర్తన రాశాడు. తన పాపాలు క్షమించబడ్డవని నాతాను ప్రవక్త చేత తెలియపరచబడినటువంటి విధానాన్ని కూడా మనము మరి ఇక్కడే మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చదవబడినటువంటి 41వ దావీదు కీర్తనలో వీధులను కనికరించు వారిని దేవుడు మరి స్వస్థపరుస్తాడు, లేక ఆయన కనికరం కలిగి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని 41వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. ఆరోగ్యం ఉన్నప్పుడు స్వస్థత కొరకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేము. కానీ మనం బలహీనం అయినప్పుడు మన స్వస్థత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం సహజం. కానీ యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తే రోగి కొరకే వైద్యుడు కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ ప్రభువారు ఎందుకు వచ్చానని చెప్పాడనంటే, నేను రోగంతో ఉన్న వారిని స్వస్థపరచడానికి వచ్చాను. అది ఏ విధమైనటువంటి రోగం? అది ఆత్మీయమైన రోగమా, శారీరకమైన రోగమా, లేక దేవుని యొక్క బిడ్డగా జీవిస్తూ ఈ లోకంలో శోధన ద్వారా ఈ విధమైనటువంటి దుస్థితిని కలిగి ఉన్నావా? 3వ వచనం చూద్దాం. 41వ కీర్తన. చాలండి, ఇక్కడ దావీదు శోధనలు ఎదుర్కొంటున్నాడు. తన దుస్థితిని తెలియచెప్తా ఉన్నాడు. తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి అయ్యాడు. వ్యాధి, ఒంటరితనము, విడవబడటం, సూటిపోటు మాటలో అతన్ని గాయపరిచాడు. తనకి అనేక మంది సలహాలు ఇస్తూ ఉన్నారు.
నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దావీదు బలహీనతో బాధపడుతూ తన చుట్టూ ఉన్నటువంటి వారందరి యొక్క గుసగుసలు కూడా వినపడతా ఉన్నాయి. తన గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ నన్ను బాధిస్తున్నప్పుడు, మోసకరమైన మాటలని వింటున్నప్పుడు, నిందలు, వారి కుట్రలు, అనేకులు దావీదుకి ఇక్కడ వ్యతిరేకమైపోయారు. వారి మాటలన్నీ వింటున్నప్పుడు దావీదు దేవుని వైపు చూస్తూ ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతనిలో మార్పు, అతని యొక్క ప్రార్థనకు ఏ విధమైనటువంటి జవాబు వచ్చిందో ఇక్కడ మనం 10వ వచనంలో చూస్తున్నాం. నన్ను లేవనెత్తు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించాలమ్మా. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుతున్నా అంటే అతనిలో మార్పు, అతనిలో రిపెంటెన్స్, అతనిలో దేవుని గుర్తిరగలిగే మనస్సు, అతనిలో ఒక నూతనమైనటువంటి విధానం, తను తాను పరిశీలన చేసుకుంటామన్నాడు. మనలో కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి మనలో మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనము ఏ విధమైనటువంటి బలహీనతలో ఉన్నా, ఒకవేళ కక్షలు, కార్పణ్యాలు, వైషమ్యాలు మన హృదయంలో మనం పెట్టుకొని మనము తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తే ఈ పాపం నుంచి మనం విడుదల పొందలేము అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనము ఈ ప్రార్థించేటప్పుడు మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ నిర్మూలించుకోవాలి. మన పాపాలను పెంచుకోకూడదు, అపరాధాలను పెంచుకోకూడదు, దేవునికి దూరస్తులుగా మనం జీవించకూడదు. దేవునికి దగ్గరగా జీవించేటటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. అంటే రోగము నుండి స్వస్థత ఇక్కడ ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉన్నది. రోగము నుండి స్వస్థత అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము అపరాధులుగా ఉన్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. మనము ఇతరుల ఏడల ప్రేమ కలిగి ఉండి ఇతరుల ఏడల కష్టములు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల పొందించడానికి మనలో ఉన్నటువంటి పాప దోషాలన్నింటినీ తొలగించుకొని మనము కూడా మరి మానవాళి యొక్క వేదన భారములను సమిష్టిగా మరి భరించేటటువంటి వారంగా ఉండాలని ఇదైన వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలోనికి ఇతరులను తీసుకుని వచ్చి మరి గలతీ పత్రికలో మనం చెప్పబడిన రీతిగా మనము ఇతరుల యొక్క భారములను మనం కూడా వహించేటటువంటి వారముగా, క్రీస్తు యొక్క ప్రేమను కనపరిచేటటువంటి వారముగా, ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా జీవించగలందుకు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి వినయము, పశ్చాత్తాపం ద్వారా దేవుని వైపునకు తిరిగినప్పుడు ఆయన తప్పకుండా స్వస్థతనిస్తాడు అనేటటువంటి విషయాన్ని మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మెఫీబోషెత్ అవమానాల నుంచి మరి గౌరవించబడేటటువంటి స్థితికి హెచ్చించబడ్డాడు. అంతేకాకుండా మరి ఆ సమయం గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో ఆ మెఫీబోషెత్ రాజాశ్రమంలో రాజుగారితో కలిసి భోజనం చేసేటటువంటి స్థితిని, తన తాత యొక్క ఆస్తి అంతటిని తిరిగి అతను పొందుకునేటటువంటి స్థితిని దావీదు కలుగు చేశాడు. మన నిజమైనటువంటి క్రైస్తవ జీవిత విధానంలో ఇట్టి గుణ లక్షణాలు కలిగి ఉండి క్రీస్తు యేసు కలిగినటువంటి ప్రేమను మనం కూడా కలిగి ఉండి జాలి కలిగినటువంటి దయ కలిగిన ప్రేమ ద్వారా మరి దేవుని యొక్క ప్రేమను మనం పంచి ఇచ్చేటటువంటి వారంగా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దినం మనము హెచ్చరించబడి ఉన్నాం. కాబట్టి మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ మరి ఇలాంటి కాలంలో ప్రభువుకు సమీపంగా జీవించేటటువంటి కాలంలో మనము దేవునికి ఇష్టమైన బిడలంగా జీవించగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా దయతో ఒకరు చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.
స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం